మొత్తం పొలిటికల్ కెరీర్లో 4సారి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ఈసారి పాలనలో ప్రత్యేకత చూపిస్తున్నారు. గతంలో 3 సార్లు సీఎంగా పనిచేసిన ఆయన 4సారి మాత్రం గతంలో కంపేర్ చేస్తే కాస్త డిఫరెంట్ అనిపిస్తున్నారు. బెస్ట్ అడ్మినిస్ట్రేటర్గా చంద్రబాబుకు మంచి పేరు ఉంది. అయితే ఈసారి మాత్రం జనానికి ఒకడు, జనంలో ఒకడు, జనంతో ఒకడిలా ప్రజా ముఖ్యమంత్రి అని పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఇప్పటికే ప్రతి శనివారం టీడీపీ కార్యాలయానికి వెళుతూ జనాల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. ఇప్పుడు ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో పింఛన్లను పెంచిన చంద్రబాబు స్వయంగా తానే తన చేతులతో వాటిని పంపిణీ చేయనున్నారు. ఏపీలో కూటమి గెలిచి అధికారంలోకి వస్తే పింఛన్లను 4,000కు పెంచుతామని ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఏప్రిల్ నెల నుంచే పింఛన్లను పెంచుతామని, బకాయిలను కలిపి ఒకే నెలలో ఇస్తామని ప్రకటించారు. హామీ ఇచ్చినట్టుగానే సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఫస్ట్ 5 సంతకాల్లో ఈ హామీని కూడా చేర్చారు. మెగా డిఎస్సి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అన్నా క్యాంటీన్ల ఏర్పాటు, స్కిల్ సెన్సెస్తో పాటుగా పింఛన్ల పెంపుపై సంతకాలు చేశారు. ఆ తర్వాత జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలో కేబినెట్ దీనికి ఆమోదం తెలిపింది. దీంతో జూలై నెలలో పెరిగిన పింఛన్లను పంపిణీ చేయనున్నారు. పెరిగిన పింఛన్ 4,000తో పాటుగా 3 నెలల బకాయిలు 3,000 రూపాయలు కలిపి 7,000 రూపాయల పింఛన్ పంపిణీ చేయనున్నారు. జూలై 1వ తేదీన సచివాలయ సిబ్బంది పింఛన్లను పంపిణీ చేస్తారు. అయితే సీఎం హోదాలో తాను కూడా ఓ చోట పింఛన్ పంపిణీ చేయాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాకలో ఓ ఇంటికి వెళ్లి స్వయంగా సీఎం చంద్రబాబే పింఛన్ డబ్బులు అందించనున్నట్లు తెలిసింది. దీంతో తెలుగుదేశం పార్టీలో నూతనోత్సాహం నెలకొంది. మరోవైపు లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి సామాజిక పెన్షన్లు అందించడం దేశ చరిత్రలోనే ఇదే మొదటిసారి. ఇలా చేసిన ఫస్ట్ సీఎం చంద్రబాబే అని టీడీపీ వర్గాలు అంటున్నాయి.